డిస్కస్ చేద్దాం. ఎస్ మనతో పాటు జీ ఎడిటర్ భరత్ కూడా జాయిన్ అయ్యారు. అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రానా. యాక్చువల్లీ డిఏలు పెండింగ్ లో ఉన్నాయని ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడేమో సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళకి గుడ్ న్యూస్ చెప్పారు పెంచుతూ. సో ఎలా చూడాలి దీన్ని? అసలు ఉద్యోగ సంఘాలు నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నాయి అంటారా? అంటే ఇప్పుడు డిఏ 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పారు. జూన్ 14వ తేదీన చివరి డిఏ అనౌన్స్ చేశారు. సో 6 నెలల తర్వాత ఇవ్వాలంటే డిసెంబర్ 14వ తేదీ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇచ్చిన డిఏతో కలుపుకున్నా మళ్ళీ 5 డిఏలు పెండింగ్ లో అవుతాయి. మళ్ళీ ఇప్పుడు జనవరిలో కేంద్ర ప్రభుత్వం డిఏ అనౌన్స్ చేస్తే మళ్ళీ 6 డిఏలు పెండింగ్ లో అవుతాయి. సో ఒక విధంగా ఇప్పుడు దీని రియాక్షన్ చూస్తే కనుక సరే, ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకుని 6 నెలలు కాకుండా ఇంకొక నెల తర్వాత ఇచ్చింది. బట్ పెండింగ్ డిఏస్ పరిస్థితి ఏంటి? ఇంకా 5-6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. దేశంలో అత్యధికంగా డిఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మిగతా ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని డిఏలు పెండింగ్ లో లేవు. సో డిఏ ఒకటి, పిఆర్సీ కూడా 2 సంవత్సరాల్లో కొత్త పిఆర్సీ 2 years గా పెండింగ్ లో ఉంది. దాని పరిస్థితి ఏంటి? ప్లస్ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల పరిస్థితి ఏంటి? ఇవన్నీ క్వశ్చన్స్ కూడా అరేజ్ అవుతాయి. సరే, ఒక డిఏ సంక్రాంతి కానుక ఇచ్చారు. దీనికి ఆల్రెడీ రియాక్షన్స్ ఎంప్లాయీస్ గ్రూప్ లో వస్తుంది. డిఏ అన్నది రాజ్యాంగబద్ధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి ఇవ్వాలి. డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్, కరువు భత్యం. అంటే రేట్లు పెరిగిన కొద్ది అవి కరువు భత్యం కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తే కేంద్ర ప్రభుత్వ ఫార్ములా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వాలు ఏమో డిఏలు ఇచ్చుకుంటూ పోతాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అనౌన్స్ చేయడంలో కూడా ఇబ్బంది. సో దీని మీద డిఫరెంట్ రియాక్షన్స్ వ్యక్తం అవుతున్నాయి. కొన్ని గ్రూపుల్లో నేను చూశాను, డిఏ అనౌన్స్ చేస్తే ఇక పాలాభిషేకాలు చేసేయండి ఉద్యోగ సంఘాల నేతలరా అని చెప్పి రివర్స్ లో వాళ్ళు ఇచ్చిన పరిస్థితి. ప్లస్ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి. రెండవది ఏంటంటే ఈ డిఏను 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. 30 ఇన్స్టాల్మెంట్ లో చెల్లిస్తామని చెప్పారు. అంటే ఎందుకు 30 ఇన్స్టాల్మెంట్స్ దాకా చేయడము అంటే, ఇప్పుడు డిఏకు సంబంధించి చూసుకుంటే ఓవరాల్ గా మొత్తం 30 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తే కనుక ఇది ఎప్పుడు అందాలి అంటే 2 సంవత్సరాల క్రితం ఈ డిఏని అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈ పెండింగ్ బకాయిలన్నీ కూడా చూస్తే దాదాపు 30 బకాయిల్లో వీటిని తీర్చుతామని చెప్పారు. మొదటి డిఏ అనౌన్స్ చేసినప్పుడేమో 17 బకాయిల్లో ఇస్తామని చెప్పారు. తర్వాత లాస్ట్ టైం 28 బకాయిలు, ఈసారి కాస్త అది 30 బకాయిల దాకా వెళ్ళింది. సరే, 30 ఇన్స్టాల్మెంట్స్. 30 ఇన్స్టాల్మెంట్స్ లో ఇది ఇచ్చుకుంటూ పోతే పెండింగ్ డిఏ అది ఎప్పుడు అందుతుంది? చాలా ఎక్కువ ఇన్స్టాల్మెంట్స్ లో దీన్ని ఇస్తున్నారన్న విమర్శ కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి మాట్లాడదాం. మన ఉద్యోగ సంఘాలు వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు కాబట్టి, ఒకటి ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంగతి కూడా చూసుకుంటే 2653 కోట్ల డిఏ డిఆర్ ఏరియర్స్ ను రిలీజ్ చేశారు. 1100 కోట్లు డిఏ డిఆర్ ఏరియర్స్ రిలీజ్ చేశారు. సో 2 రాష్ట్రాల్లో డిఏలకు సంబంధించిన ఏరియర్స్ ఇవి రిలీజ్ చేసిన ఉద్యోగులు అయితే హ్యాపీగా లేరు. ఎందుకంటే మొదటి డిఏ 17 ఇన్స్టాల్మెంట్ లో ఉంటే రెండో డిఏ 28 ఇన్స్టాల్మెంట్లు అన్నారు. ఇప్పుడు 30 ఇన్స్టాల్మెంట్ లో ఏరియర్స్ అంటే ఇవి 2 సంవత్సరాల నుంచి చెల్లించాలి. 2 సంవత్సరాల క్రితం డిఏను ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆలోచించాలి. నేను మొదటి నుంచి చెప్తాను, ఫ్రీబీస్ అంటే ఉచిత హామీలు వచ్చేసి ఉద్యోగులకి రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన హక్కుల్ని కూడా చాలా రాస్తున్నాయి. సో ఉచిత హామీల గురించి ఎవరు ఉద్యమించాలి? మీడియా ఛానల్స్ మనం ఏదో చెప్తే కాదు, ఉద్యమించాల్సింది ప్రభుత్వ ఉద్యోగులే. ఎందుకంటే దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది, ఉచిత హామీల వల్ల ఎఫెక్ట్ అవుతుంది ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్ళకి 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా పిఆర్సీ కూడా రాలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవాళ మాట్లాడుతూ శుక్రాచార్యులు, కేసీఆర్ ను శుక్రాచార్యులు అంటే రాక్షసుల గురువులతో పోల్చారు. కేటీఆర్ ను, హరీష్ రావును, మారీసులు వాళ్ళతో పోల్చారు. పోనీ ఇంతకుముందు గవర్నమెంట్ ఏమైనా చేసిందా అంటే ఇంతకుముందు గవర్నమెంట్ కూడా అంతే. ఇంతకుముందు ప్రభుత్వ హయాంలో కూడా 3 డిఏలు పెండింగ్ లో ఉండే. అయితే ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం పిఆర్సీ ఇచ్చింది, 43% ఫిక్స్మెంట్ తో ఒకసారి ఇచ్చింది, రెండవసారి 30% ఫిక్స్మెంట్ తో ఇచ్చింది. సో ఉద్యోగులకి ఎక్కువ జీతాలు అవ్వడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది అని అనుకునే కామన్ పబ్లిక్ కూడా ఉన్నారు. సో మొత్తానికి
ఆ, ఏదైతే డిఏ వెయిటింగ్ ఏదైతే ఉందో 30 నెలల ఏరియర్స్ 10% ఇప్పుడు 90% మిగిలిన 90% మొత్తాన్ని 30 ఇన్స్టాల్మెంట్స్ లో నగదుగా చెల్లిస్తామని అంటున్నారు. Okay. సో మాట్లాడదాం మనతో పాటు ఎవరెవరు ఏలూరి శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు భరత్, టీజీఓ ప్రెసిడెంట్, మారం జగదీష్ గారు టీఎన్జిఓ ప్రెసిడెంట్, సదానంద్ గారు టీచర్స్ యూనియన్, అలాగే